మేడం మీరు లొకేషన్ దగ్గర ఉన్నా మీరేనా ఓటీపీ 2526 కూర్చోండి. ఏదో తేడాగా ఉందేంటి? ఈ బండి మీద తీసుకోవద్దు. మమ్మీ అయ్యో బాబాయ్ మెల్లగండి, చిన్నవాడి చిన్నగా. స్పీడ్ అంటే బాబు కొంచెం స్పీడ్ తగ్గించాను ఆయన. సరిగ్గా కూర్చోరా, ప్రాణాలు పోతాయి బాబాయ్. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. సో చాలా మంది చెప్పారు అన్న దీని మీద ర్యాపిడో కొట్టన్నా, ర్యాపిడో కొట్టు ఓవర్ కొట్టలే అన్న. ర్యాపిడోలో ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి, ఏముంటాయి అంటే ర్యాపిడో నడిపితే ఏమవుతుంది ఏంది అనేది చాలామంది కామెంట్ పెట్టారు అన్న ఇది చెయ్యి అని. సో నేనేం చేసిన అంటే అన్న ర్యాపిడో నడుపుతాడు, సో అన్నకు పిలిపించిన అండ్ మొత్తం ఇన్ డీటెయిల్ యూట్యూబ్ అంటే అంత అన్న టెన్షన్లో ఉన్నాడు. ఏం టెన్షన్, ఒక రోజుకి ఎంత వస్తుంది అన్న నీకు? ఒక రోజు ఖర్చులోను 700 నుండి 800 దాకా వస్తాయండి. అంటే 600-700 వస్తాయా? 600-700 వస్తాయి. సో నువ్వు ఒక పని చేయన్నా, ఈ 1000 రూపీస్ పెట్టుకో, ఒక 2 అవర్స్ నాతో ఉండు. ఇది పట్టుకో, నాకు ఈ 1000 రూపీస్ పట్టుకో, ఒక 2 అవర్స్ నాతో ఉండు, అది ఆన్ చేయి. సో ఇట్లుంటుంది గాయ్స్, ర్యాపిడో ఆన్ చేసిన నేను. ఆర్డర్ మనకి ఏమైనా వస్తే ఫస్ట్ ఆర్డర్ చూద్దాం, కొడదాం ఎట్లుంటుంది ఏంది అనేది ఆడ పోయినాక మనకు తెలుస్తుంది. ఆర్డర్ వచ్చేదాకా కొంచెం వెయిట్ చేద్దాం. A few minutes later. సో గైస్ ఆర్డర్ అయితే మనకు వచ్చింది, ఇక్కడ మనకు కనిపిస్తుందా? సో ఇట్లా ఫోన్ వస్తుంది, ఇది యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. యాక్సెప్ట్ చేసి మనం అనేది పోదాం. యాక్సెప్ట్ చేసేస్తున్నా. సో ఇప్పుడు వచ్చేసి గో టు పికప్, ఇది క్లిక్ చేస్తే వాళ్ళ మ్యాప్ అనేది మనకు చూపిస్తుంది. ఎన్ని 1.1 కిలోమీటర్ ఉంది. సో 1.1 కిలోమీటర్ అనేది పోదాం. ఆడ పోయినాక ఏంది ఓవర్ ఎక్కుతారు ఏంది అనేది చూద్దాం. అండ్ ఆడ పోయినాక చూద్దాంలే. సో గైస్ ఫైనల్లీ అయితే మనం ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సో వాళ్ళు బయట నాకైతే ఫస్ట్ టైం కొంచెం హైలైట్ అనిపిస్తుంది, అంటే ఏమనుకుంటారేమో అని. సో గైస్ ఫైనల్లీ అయితే మనం లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఈ కస్టమర్కి ఒకసారి కాల్ చేయండి, మీరు కొంచెం దూరం ఉండండి, అయినా వాళ్ళు చూసి భయపడగల. స్పీకర్. హలో మేడం మీరు లొకేషన్ దగ్గర ఉన్నా, మీరేనా ఓటీపీ 2526 కూర్చోండి. ఏదో తేడాగా ఉందేంటి? అది బ్రేక్ డౌన్ అయింది, అయితే ఈ బండి మీద తీసుకోవద్దు. మమ్మీ ఇదిగో ఇది నేను బుక్ చేసిన బండి, కానీ అన్న ఈ బండి ఎందుకు అదే నంబర్ కదా బుక్ చేసింది? అది బండి బ్రేక్ డౌన్ అయింది, సో ఈ బండి మీద చేస్తారు. మేము అది బుక్ చేస్తే దీని మీద ఎట్లా వస్తుంది? బండి ఖరాబ్ అయింది అంటున్నా. రాము ఒకసారి కాలేజ్ కి పిల్లకి బండి బుక్ చేస్తే ఇది వచ్చింది కానీ ఖరాబ్ అయింది, ఈ బండి మీద రాము. ఏం లేదన్న, యాక్చువల్లీ ఏం చెప్పేది ఏంటంటే రైట్ గుర్తుపట్టిదా అన్న? సో ఏం లేదన్న, ఓ కెమెరా వాళ్ళు అందరు ఉన్నారు, ర్యాపిడో ఒక హయాబుజా మీద చేస్తే ఎట్లుంటుంది అని చెప్పి ప్లాన్ చేసినాం. సో ఇక్కడ వదిలేయాలా, లొకేషన్ దగ్గర వదిలేమంటే వదిలేస్తా. అంటే ఎట్లుంటుంది అంటే పబ్లిక్ చూస్తే ఎట్లా ఏమంటారు, ఇంత పెద్ద బండి కదా అంటే ఎట్లుంటుంది వాళ్ళ రియాక్షన్ అన్నట్టు. నేనేనా కాదా అని డౌట్లో ఉండేనా? సో ఏం లేదు, వదిలేయాలా కాలేజ్ దగ్గర? వదిలేస్తా. సో ఫైనల్లీ అయితే మనం డ్రాప్కి అయితే పోతున్నాం. అంటే కాలేజ్ దగ్గర డ్రాప్ చేయాలంట. కాలేజ్ దగ్గర వచ్చేసింది వెళ్ళగా. సో గైస్ ఫైనల్ అయితే ఒక డ్రాప్ అయితే అయిపోయింది, దాని అమౌంట్ వచ్చేసింది. సో ఫస్ట్ ట్రిప్ అయితే అయిపోయింది.
సో సెకండ్ ట్రిప్ గురించి అయితే వెయిట్ చేద్దాం. 4 moments later. ఆగో, సో ఇంకొక ఆర్డర్ అనేది వచ్చింది. సికింద్రాబాద్ ఇక్కడ చూపిస్తుంది కదా, యాక్సెప్ట్ గో టు పికప్ పాయింట్ ఇది చూపి యారో ఉంది కదా, ఈ యారో మీద క్లిక్ చేస్తే మనకి పికప్ పాయింట్ అనేది సో అక్కడికైతే పోదాం. నడు. లొకేషన్కి అయితే పికప్ లొకేషన్కి అయితే మనం వచ్చేసాం. ఇక కస్టమర్ వచ్చినాక వాళ్ళు కూర్చుంటారా లేదా మనం బండి మీద అనేది మనం సస్పెన్స్లో ఉంది. అంటే ఇంతకుముందు ఇంకో లేడీస్ వచ్చిర్రు, వాళ్ళు క్యాన్సిల్ చేసేసారు. A few minutes later. ఫైనల్లీ ఆయన అయితే వచ్చిండు. ఓటీపీ 3625 ఎక్కండి. ఓకే అండి, ఇది ఎక్కండి. ఈ బండి కదా ఎక్కడ? ఆహా, బండి ఖరాబ్ అయింది, బండి ఎక్కండి. ఓకే మెల్లగాను. ఇలా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుందా? మస్తు అనిపిస్తుంది, మళ్ళీ కానీ చిన్న బండి భయం పడుతుంది. నేను యాక్చువల్లీ యూట్యూబర్ని, అందుకే ఆ కెమెరా వీడియో తీస్తున్నారు. ఓకే అన్న. ఓకే మెల్లగా చిన్నగా చిన్నగా వాణి తార్నాకాట మీరు ఏం చేస్తారు? జాతకాలు చెప్తున్నా చేసే పొల్యూషన్ ఉంటుంది అవతల వాళ్ళకి. ఫేస్ రైడింగ్ చేస్తాం. జాతకాలు చెప్తారా? ఇప్పుడు జాతకంలో ఇప్పుడు నీతో ఏమైతే తెలుసా అన్నా? ఇప్పుడు ఏం జరగబోతుంది తెలుస్తుందా నీకు? తెలుస్తుంది, నీకు అంతా మంచి జరుగుతానా? అరే బండి లేపి నడుపుతా నేను. ఫేస్ రీడింగ్ చూడు నాది. ఓ బాలే చిన్నగా వాడి. ఓ అరే చిన్నగా అన్నావు. అయ్యో బాబే మెల్లగండి, చిన్నగా స్పీడ్ అంటే బాబు కొంచెం స్పీడ్ తగ్గించాను ఆయన. సరిగ్గా కూర్చోరా, ప్రాణాలు పోతాయి బాబాయ్. మెల్లగా బాని. అరే మెల్లగానే నడుపుతున్నా. ఓ మెల్లగా బాని అన్న, మస్తు భయం అవుతుంది మళ్ళా. అన్న భయం పడకు, నువ్వు మంచి పట్టుకోను, మంచి పట్టుకుంటే నేను మంచి నడుపుతా. భయం అవుతుంది అంటే చెప్పు, మెల్ల నడుపుతా. భయం అవుతుంది మళ్ళా. మెల్ల నడపాలా? మెల్లగా నడుపు. మెల్ల నడుపుతా. అంటుండదా? చెప్పు అన్న, ఈ బండి స్పీడ్ గాలికి మాట కూడా అట్లా. గాలిలో వద్దు నాయన, కొంచెం భూమి మీద పోనీ, నీకు పుణ్యం ఉంటుంది. అయినా పైసలు ఇస్తుంది. ఎట్లా అనిపించింది పంతులు గారు? మస్తు అనిపించింది, సూపర్ గా అనిపించింది. సూపర్ అనిపించిందా? కానీ భయం అవుతుంది మళ్ళా. భయం అవుతుంది, స్పీడ్ వెళ్తుంటే. స్పీడ్ వెళ్తుంటే భయం అవుతుంది. భయం అవుతుంది మళ్ళీ, గాలి మాట కూడా రావట్లా. ఆపమంటాకి మంచిగా అనిపించింది ఆ బండి మీద. ర్యాపిడో ఇట్లా బాగుందా? బాగుంది, కానీ ఇంకోసారి బుక్ చేసుకోను. Posso meditaso, lo sulle bioso, pilli calla tenna dani vendo bomberoso.